బ్యాక్ న్యూస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. నరసరావుపేటలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏం గుర్తుమంది చెప్పు. KV సబ్స్టేషన్, బల్క్ మిల్క్ సెంటర్లు, అట్లానే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 50 కోట్ల రూపాయలతో రావిపాడు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అటు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సుమారు 50 కోట్ల రూపాయలు. కాబట్టి ప్రజలందరూ విశ్వాసంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం పట్ల అభివృద్ధి సంక్షేమం రెండు కూడా నడుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మరి ఈరోజు పేద వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. అట్లానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఈ ప్రభుత్వం పెట్టింది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. దీన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టు కూడా వ్యతిరేకంగా మరి మాకు సంబంధం లేదు, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు 10 రోజుల ముందు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇవాళ చట్టం ఇచ్చి ఏం చేస్తాడండి? ఎవరైనా అధికారులు పనిచేస్తారా? ఎవరైనా ఈరోజు సంబంధిత కలెక్టర్లు కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఆలకిస్తారా? లేదే. ఇలాంటి చట్టాలని కేవలం ఎల్లో మీడియా విషపూరిత రాతలతో ప్రజలను మభ్యపెట్టాలని, ప్రజలను పక్కదారి పట్టించాలని తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి సంబంధం లేదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అని పదే తెలియజేస్తూ, పేదలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, మే 13న జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేపించి గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. 2 ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. ఎమ్మెల్యే ఓటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి 2వ సీరియల్ నెంబర్ ఫ్యాన్ గుర్తు మీద వేసి, అట్లానే ఎంపీ అభ్యర్థి 1వ సీరియల్ నెంబర్ అనిల్ కుమార్ యాదవ్ గారు, అది ఫ్యాన్ గుర్తు. ఫ్యాన్ చూసుకొని ఎక్కడుంటే అక్కడ ఫ్యాన్ మీద